మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మనం మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 1 నుండి 3 వచనాల్లో ఉన్న చిన్న వాక్య భాగాన్ని చదువుకుని ప్రార్థన చేసుకుందాం. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలను అపేక్షించుడి. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల అనే మాటను మనము పరిశీలన చేస్తే యేసు ప్రభువుల వారు దయగలిగిన వారు అని, లేక ఆయన ఉత్తముడని, మంచితనము కలిగిన దేవుడు అని మనం గ్రహించాలి. ప్రభువు దయాళుడు అనే మాటను మనం పరిశీలన చేస్తే అది ప్రభువు ఉత్తముడని, మంచివాడు అన్న విషయాన్ని మనం గ్రహించాలి. అంటే మనం నమ్మిన దేవుడు ఎలాంటి వాడు అంటే ఆయన మంచితనము కలిగిన దేవుడు అని మనం గ్రహించాలి. కీర్తనల గ్రంథం 34వ కీర్తన 8వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే యెహోవా ఉత్తముడని మీరు రుచి చూచి ఉన్న ఎడల అంటాడు. అంటే యేసు ప్రభువుల వారు మంచివారు అని ఎలా రుచి చూసి తెలుసుకోగలం అని మనము పరిశీలన చేయగలిగితే, మనం ఒక మామిడి పండును తింటేనే కానీ ఎంతమంది ఎన్ని రకాలుగా వివరించినా మనకి అర్థం కాదు ఆ మామిడి పండు యొక్క రుచి. అలాగే తేనె యొక్క తీపిదనాన్ని గురించి మనకి ఎంత వివరించిన అర్థము కాదు, కానీ ఆ తేనెను తాగినప్పుడే దాని యొక్క తీపి మనకి తెలుస్తుంది. అలాగే దేవుడు మంచివాడు, ఆయన మంచితనం మనం ఎలా అనుభవపూర్వకంగా తెలుసుకోగలము అంటే మనము ఆయనను నమ్మినప్పుడు ఆయన మంచితనము మనకి అర్థమయ్యేలా చేస్తుంది. అందుకనే కీర్తనల గ్రంథం 34వ కీర్తన 10వ వచనంలో సింహపు పిల్లలైన లేమిగలవై ఆకలి గొంటాయేమో కానీ ఆయనను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు అని దేవుని వాక్యము స్పష్టంగా మనకి సెలవిస్తుంది. ఆయన్ని ఆశ్రయించు వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదు. మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆయన యేసు ప్రభువుల వారు మంచివారు, ఆయన మీద నమ్మిక ఉంచితే మనకు ఏ మేలు కూడా కొదువై ఉండదు. ఉదాహరణకి పిలుపు నతానీయులు దగ్గరికి వచ్చి నేను మెస్సయ్యను చూపిస్తాను రా అన్నప్పుడు నతానీయులు అడిగిన ప్రశ్న ఏంటి అంటే నజరేతులోండి ఏదైనా మంచిది రాగలదా అని ప్రశ్నించాడు. అంటే నజరేతు గ్రామం మంచి పేరు కానీ ప్రఖ్యాతి కానీ లేనటువంటి నగరమై ఉన్నది, ప్రాంతమై ఉన్నది. అందుకనే నతానీయులు అడుగుతూ ఉన్నాడు, నజరేతులోండి మంచిదేదైనా రాగలదా అని. నా యేసయ్య ఎలాంటి వాడు అంటే అడవి చెట్ల మధ్య ఒక యాపిల్ చెట్టు ఎలా ఉంటుందో పరమగీతాల్లో సెలవిచ్చినట్లుగా అడవిలో అనేకమైన పనికిరాని చెట్ల మధ్య అందమైన ఎర్రని యాప్లిస్కాయలతో కూడిన చెట్టు ఎలా స్పష్టంగా అన్ని చెట్ల మధ్య కొట్టొచ్చినట్లుగా కనపడతాదో అలాగే యేసయ్య 10,000 మంది పురుషులలో ఆయన గుర్తింపదగిన దేవుడు. అంటే ఈ లోకంలో కోట్ల కొలది పురుషులు ఉండొచ్చు, కానీ యేసు క్రీస్తు వారు ఎంతమంది పురుషులు ఉన్నప్పటికీ అందరిలో కంటే ప్రత్యేకమైన వాడు, ఆయన గుర్తింపదగినటువంటి దేవుడు. అందుకనే పిలుపు అంటాడు, నతానీయులు నీవు వచ్చి చూడు అన్నాడు. ఈ రోజున యేసు క్రీస్తు వారిని గురించి ఎవరైనా సందేహిస్తూ మనల్ని అడిగినప్పుడు మనం వారితో చెప్పవలసిన మాట ఏంటి అంటే నా యేసు ఎలాంటి వాడో మీరు వచ్చి చూడండి అని చెప్పినప్పుడు ఎవరైతే ఆయన మంచివాడు అని గ్రహించి ఆయన మీద నమ్మిక ఉంచి ఆయన యొద్దకు వస్తారో ఆయన వారికి మేలు చేసి ఆయన ఎంత మంచివాడో గొప్పవాడో
వారు గుర్తించేలాగా, రుచి చూసేలాగా చేస్తాడు. ఈ రోజున యేసుక్రీస్తు వారు మంచివారు అన్నది మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే, కాయని బట్టి చెట్టు ఎలాంటిదో, అది మంచిదో చెడ్డదో చెప్పవచ్చు. అలాగే మనం నీళ్లు త్రాగి ఆ నీటి ఓట ఎలాంటిదో, మంచిదో చెడుదో చెప్పవచ్చు. అలాగే ఒక మనిషి మాటలు, క్రియలను బట్టి ఆ వ్యక్తి మంచివాడో చెడ్డవాడో మనం చెప్పేయచ్చు. ఈ రోజున యేసయ్య మంచివాడు, ఆయన మంచితనం ఏం చేస్తాదో మనకి తెలిస్తే ఆయన ఎంత మంచివాడో మనకి అర్థమవుద్ది. ఉదాహరణకి యేసయ్య మంచితనం ఏం చేస్తుంది అంటే, అందరికీ ఉపకారము చేస్తుంది. మనం కీర్తనల గ్రంథం 145వ కీర్తన 9వ వచనాన్ని మనం చూడగలిగితే, యెహోవా అందరికీ ఉపకారి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. అంటే మనకి బైబిల్ గ్రంథంలో తండ్రి అయిన దేవుని గురించి, కుమారుడైన యేసుక్రీస్తు వారి గురించి, పరిశుద్ధాత్మ దేవుని గురించి ఏదైనా ఒక విషయము చెప్పబడుతూ ఉంది అంటే అది ఈ ముగ్గురు వ్యక్తిత్వాలకు, అంటే త్రియేక దేవునికి ఆ మూడు విషయాలు చెందుంటాయి. అందుకనే మీరు బాప్తిసం ఇచ్చేటప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో ఇమ్మన్నాడు. అలాగే ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు కూడా తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం అని త్రియేక దేవుని పేరట ఇమ్మన్నాడు. అంటే మీరు శక్తి సామర్థ్యాలలో ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, కానీ ఈ ముగ్గురు సమానమై ఉన్నారు. కానీ వారు మనకి పరిచయం చేసుకునేటప్పుడు మాత్రమే తండ్రి అయిన దేవునికి ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చి, ఆ తర్వాత కుమారునిగా, పరిశుద్ధ ఆత్మగా వారిని వారు మనకి పరిచయం చేసుకున్నారు. ఇప్పుడు దేవుడు ఉత్తముడు అంటే దేవుని కుమారుడు కూడా ఆయన అందరికీ ఉపకారము చేసేవాడు. ఒక రోజున ఒక పాము ఎడారి ప్రాంతంలో ఎండ బాగా కాస్తున్న వేళ నీడ కోసం తడుములాడుకుంటూ వెళ్తుంది. ఈలోగా తన పొట్టంతా కాలిపోయి ఇక ముందుకు కొనసాగలేనని లేచి పడగ మీద నుంచుంది. వెంటనే అప్పటికే నీడ కోసం వెదుకులాడుతున్న ఒక కప్ప ఆ యొక్క అరచెయ్యంత నీడ కనపడినప్పుడు సంతోషించి ఆ నీడకు వచ్చేసరికి తన నీడను ఆశ్రయించిన కప్పను ఆ పాము మింగేసింది. ఈ రోజున మనుషులు కూడా నమ్మించిన మోసము చేయడం, నమ్మిన వారే నష్టపరచడం, గాయపరచడం, అవమానపరచడం, లేక మనకి హాని చేయడం లాంటివి చేస్తున్నారు. కానీ యేసయ్య ఎలాంటి వాడు అంటే అందరికీ ఉపకారి ఆయన. అందుకనే ఆయన మంచితనం ఎలా తెలుస్తుంది అంటే, మంచివారి మీద, చెడ్డవారి మీద, నీతిమంతుల మీద, అనీతిమంతుల మీద, దుష్టుల మీద, కృతజ్ఞత లేని వారి మీద ఆయన తన సూర్యుణ్ణి ఉదయింపచేసి ఆయన మనుషులకు వేడిని, వెలుతురును, జీవాన్ని ప్రసాదిస్తున్నాడు. ఆయన మంచివారి మీద, చెడ్డవారి మీద, నీతిమంతుల మీద, అనీతిమంతుల మీద, దుష్టుల మీద, కృతజ్ఞత లేని వారి మీద ఆయన వర్షాన్ని కురిపించి రైతు విత్తిన విత్తనము మొలకెత్తేలాగా ఆయన మంచును కురిపించి ఆ మొలక ఎదిగి మొక్కై పుష్పించి కాయలు కాసేదిగా ఆయన మారుస్తూ ఉన్నాడు. అంటే ఆయన అందరికీ ఉపకారము చేస్తాడు. ఆయన దగ్గరికి వస్తే నీ కులం ఏంటి అని కానీ, నీ మతం ఏంటి అని కానీ, నీవు ఏ ప్రాంతానికి చెందినవాడవు, ఏ భాష మాట్లాడేవాడవు అని ఆయన ప్రశ్నించడు. కానీ ఆయన దగ్గరికి వచ్చిన వారిని త్రోసివేయక అందరికీ ఆయన మేలు చేస్తాడు. అందుకని ఆయన తన బిడ్డలకు చెప్పిన మాట ఏంటి అంటే, మీరు కూడా నేను అందరికీ ఎలా అయితే ఉపకారము చేస్తున్నానో మీరు కూడా అందరికీ మేలు చెయ్యాలి అని లూకాసు వార్త 6వ అధ్యాయం 35వ వచనంలో ఆయన తన బిడ్డలకు నేర్పించాడు. మీరు శత్రువులను ప్రేమించాలి అని,
మిమ్మల్ని దూషించే వారిని మీరు దీవించాలి అని, మిమ్మల్ని హాని చేసే వారికి మీరు మేలు చేయాలి అని, నీ శత్రువు ఆకలితో ఉంటే అన్నం పెట్టాలి, దాహముతో ఉంటే దాహం ఇవ్వాలి, నీ శత్రువు నీకు హాని చెయ్యాలి లేక నీకు ఏదైనా ప్రాణహాని తలపెట్టాలన్నప్పుడు ఆ వ్యక్తిని గురించి ప్రార్థించమని దేవుడు నేర్పించాడు. అంటే మనల్ని ప్రేమించిన వారిని ప్రేమించడం కాదు, మన శత్రువులను కూడా ప్రేమించాలి, అందరికీ మేలు చేయాలని యేసయ్య సెలవిచ్చాడు. ఇక యేసయ్య మంచితనం ఏం చేస్తుంది అంటే ఆయన మంచి విషయాలనే మనకి నేర్పిస్తాడు, బోధిస్తాడు. అందుకనే మత్తయి సువార్త 6వ అధ్యాయం 45వ వచనంలో సజ్జనుడు తన మంచి ధననిధిలోండి సద్విషయాలను బయటికి తీసుకొస్తాడు అని, దుర్జనుడు తన చెడ్డ ధననిధి అను హృదయంలోండి దుర్విషయాలను బయటికి తీసుకొస్తాడు అని వాక్యము సెలవిస్తుంది. మనము ఒక DVD క్యాసెట్లోనికి, ఒక మెమొరీ చిప్లోనికి, ఒక CPUలోనికి ఏదైతే ఇన్పుట్ ఇచ్చామో అదే మనకి అవుట్పుట్గా కనపడుతుంది. అంటే వాటిలో ఏమైతే పెట్టామో టీవీ స్క్రీన్ మీద అయినా, సెల్ ఫోన్లోనైనా, మానిటర్ మీద అయినా అదే బయటికి కనపడుతుంది. అలాగే మనిషి చెవుల ద్వారా, కంటి ద్వారా ఏదైతే తన హృదయంలో నింపుకుంటాడో అదే ఏమవుద్ది అంటే బయటికి వస్తుంది. అందుకనే 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో ఆయన ఏ పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము లేదు అన్నారు. అంటే ఆయన మాటలలో కపటము కానీ, అంటే ఇతరులతో సంభాషించేటప్పుడు ఏదో ఒకటి లోపల దాచుకుని పగ ప్రతీకారాలు బయటికి మంచిగా మాట్లాడడం కానీ, ఆయన మాటలలో మోసం, అంటే మనల్ని ఏదో ఒకటి మోసం చెయ్యాలి అని కానీ, ఆయన మాటలలో వేషధారణ, లోపల ఒకటి ఉంచుకుని బయటికి ఒకటి మాట్లాడడం కానీ లేకుండా, ఆయన కామ క్రోధ మద మత్సరాలు లేనివాడిగా ఆయన సత్యమైనటువంటి మాటలను, వాస్తవమైనటువంటి మాటలను, యథార్థమైన మాటలను మాట్లాడుతూ ఉండగా ఆయన మాట్లాడిన దయగలిగిన మాటలు వినినవారు ఆ మాటలకు ఆశ్చర్యపోయారు. ఒక రోజున యాజకులైనటువంటి వారు, శాస్త్రులు, పరిసయ్యులైన వారు యేసుక్రీస్తు వారిని బంధించి తీసుకురమ్మని 2 బంట్రోతులను, సైనికులను పంపించారు. వారు యేసయ్య దగ్గరకు వెళ్ళి ఆయనను బంధించకుండా తిరిగి వచ్చేశారు. వచ్చినప్పుడు వాళ్ళు అడుగుతున్నారు, మేము యేసయ్యను బంధించి తీసుకురమ్మన్నాం కదా, ఎందుకు తీసుకురాలేదు అని అడిగినప్పుడు వారు అన్న మాట ఏంటి అంటే, యేసయ్య మాట్లాడినట్లుగా ఎవడు ఎన్నడూ కూడా మాట్లాడలేదు అని వారు సాక్ష్యం ఇచ్చారు. అంటే యేసయ్య మాటలు దయగలిగిన మాటలు, యేసయ్య మాటలు సత్యము, యథార్థత కలిగిన మాటలు. ఆ మాటలు ఒక వ్యక్తి వింటూ ఉండగా అతని మనస్సు, హృదయము కూడా మార్పు చెందుతుంది. అంటే ఆయన మాటలలో ఎవరైతే ధైర్యము చెడి ఉన్నారో వారిని ధైర్యవంతులుగా మారుస్తుంది. బాధలో ఉన్న వారిని ఆ మాటలు ఆదరిస్తాయి. గాయపడిన వారిని స్వస్థపరుస్తాయి. ఎవరైతే కృంగిపోయారో, నిరుత్సాహంలో ఉన్నారో వారిని ఆయన మాటలు ప్రోత్సహిస్తాయి. అందుకనే యేసయ్య మంచితనం ఇంకా ఏం చేస్తుంది అంటే, మత్తయి సువార్త 7వ అధ్యాయం 11వ వచనం ప్రకారం మంచి ఈవులను, వరాలను అనుగ్రహిస్తుంది. ఉదాహరణకి అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తీయబడును, వెదకుడి మీకు దొరుకును అని యేసయ్య మాట్లాడారు. ఇప్పుడు ఉదాహరణకి ఆయన అంటాడు, నన్ను అడుగు వారికి ఈ లోకమందున్న తల్లిదండ్రులు వారి పిల్లలు రొట్టెనడిగితే రాయనివ్వరు, చేపలు అడిగితే పామునివ్వరు. అంటే మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలు అడిగిన దానికంటే మంచి వాటిని ఇవ్వాలనుకుంటారు. కానీ నా పరలోకమందున్న తండ్రి మీరు అడుగు వాటి కంటే శ్రేష్టమైనవి ఇస్తాడు అని ఆయన మాట్లాడారు. ఈ రోజున
మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే మన పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు వారు వచ్చే సమయానికి మనం ఏదైనా మార్కెట్కి వెళ్ళి ఏదైనా పళ్ళు ఏదైనా కొనుక్కు తెచ్చినప్పుడు అందులో ఉన్నటువంటి మచ్చలు కలిగినవి, చచ్చుపడినవి, ఏదైనా కొంచెము డాగు పడింది, పుచ్చుగా ఉన్న వాటిని తల్లిదండ్రులైన వారు వాటిని కోసుకుని ఏం చేస్తారంటే వాటిలో ఉన్న మంచి భాగాన్ని వారు తింటారు. ఇక ఏ మచ్చ, డాగు, పుచ్చు లేని మంచి వాటిని వారి పిల్లలకు దాచి వారికి పెడతారు. ఇప్పుడు ఈ లోకమందున్న తల్లిదండ్రులే వారి పిల్లలకు శ్రేష్టమైనవి ఇస్తే యేసు ప్రభువుల వారు ఎంత శ్రేష్టమైనవి తన పిల్లలకు ఇస్తాడు అంటే, మొట్టమొదటిగా పరలోకమందున్న తండ్రి తన ఏకైక కుమారుణ్ణి గొప్ప వరముగా ఇచ్చేశాడు. ఆ యేసు ప్రభువుల వారు ఈ లోకానికి వచ్చి మనల్ని ప్రేమించి మన స్థానంలో మరణించి సమాధి చేయబడి మూడవ దినాన తిరిగి లేచి ఎవరైతే ఆయన్ను విశ్వసించారో వారి పాపములను కడిగి వారికి పాప క్షమాపణనిచ్చాడు. వారిని తన పిల్లలుగా చేసుకున్నాడు. వారిని పరలోక రాజ్యానికి వారసులుగా చేశాడు. రెండవదిగా ఆ పరలోకమందున్న తండ్రి ఈ లోకమందున్న తల్లిదండ్రులు ఇవ్వలేని రెండవ శ్రేష్టమైన బహుమానం ఏంటి అంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకి అనుగ్రహించాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చి మనకి ఏం చేస్తాడు అంటే ఆత్మ ఫలాన్ని ఇస్తాడు. అంటే ప్రేమను, మంచితనాన్ని, దయను, ఆశా నిగ్రహాన్ని, ఇలాంటి 9 ఫలాలను మనకిస్తాడు. ఎందుకంటే భూమి మీద యేసయ్య జీవించినట్లుగా మనం జీవించాలి అని. రెండవదిగా ఆయన మనలో ఉండి వరాలను ఇస్తాడు. అంటే అన్య భాషలు మాట్లాడడం, ప్రవచించడం, స్వస్థపరచడం, ఆత్మలను వివేచించడం, ఇలాంటి వరాలు. ఎందుకంటే యేసయ్యలా జీవిస్తూ యేసయ్యలా భూమి మీద పరలోకమందున్న తండ్రి పని మన ద్వారా జరగడానికి ఆయన వరాలను ఇస్తూ, అంటే యేసయ్య వలె జీవిస్తూ యేసయ్య వలె పనిచేస్తూ మనము దినదినము యేసయ్యలాగా మారి మనము కూడా ఎత్తబడి ఆ తండ్రి రాజ్యంలో కుమారుడైన యేసుతో పాటు యుగాలు మనం జీవించాలి అని శ్రేష్టమైన మంచి దేవుడు మంచి వరాలను ఇస్తాడు. ఇక యేసయ్య మంచితనం ఏం చేస్తుంది అంటే మన కష్టానికి తగిన ప్రతిఫలాన్ని ఇస్తుంది. మత్తయి సువార్త 20వ అధ్యాయం 15వ వచనంలో ఒక యజమాని తన ద్రాక్ష తోటలో పని చేయడానికి ఏం చేస్తాడంటే 6 గంటలకి కొంచెం మందిని పిలిచాడు. వారు అన్నారు, మేము మరలా సాయంకాలం 6 గంటల వరకు పని చేస్తాం, మాకు ఈనాటి కాలపు పద్ధతి ప్రకారం ఒక 500 జీతం ఇమ్మని అడిగారు. సరే అయితే మీరు 500 నేను ఇస్తాను, మీరు వెళ్ళి పని చేయండి అన్నాడు. ఇప్పుడు ఆ యజమాని 9 గంటలకు, 12 గంటలకి, 3 గంటలకు, 5 గంటలకు వెళ్ళి కొంచెం మందిని అన్నాడు, మీకు ఏది ఇవ్వడం న్యాయమో ఆ జీతాన్ని ఇస్తాను, వెళ్ళి పని చేయండి అన్నాడు. వారు పని అయింది. 6 గంటలు అయిన తర్వాత అన్నాడు, ఇదిగో చివరి వచ్చిన వాడు మొదలుకొని మొదటొచ్చిన వాడు వరకు 500 ఇచ్చి ప్రతి ఒక్కరికి 500 కాడికి జీతం ఇచ్చి పంపించండి అన్నాడు. ఇప్పుడు 1 గంట పని చేసిన వాడికి 2 గంటలు 3 గంటలు పని చేసిన వాళ్ళకి 500 దొరికితే ఈ మొట్టమొదట వచ్చిన వాళ్ళు మాకు ఇంకా ఎక్కువ దొరుకుద్ది అనుకున్నారు. కానీ వాళ్ళకి 500 దొరికేసరికి వాళ్ళకి చాలా పట్టరానంత కోపం వచ్చి, ఇది నీకు న్యాయంగా ఉందా? మేము పొద్దున్న 6 గంటల నుండి సాయంకాలం 6 గంటల వరకు 12 గంటలు పని చేస్తే 500 ఇచ్చావు, అలాగే 1 గంట పని చేసిన వాడికి కూడా 500 ఇచ్చావు, ఇది నీకు న్యాయమా అంటే యేసయ్య అంటాడు, నేను మంచివాడిగా ఉన్నందుకు నీకు కడుపు మంటగా ఉందా అన్నాడు. అంటే మొట్టమొదట పనిలోనికి వచ్చిన వాడు బేరసారాలు చేసి నాకు ఎంత ఇస్తావు, 500 ఇస్తావా, నేను వస్తాను అని బేరసారాలు చేసి వచ్చారు. కానీ 9ంటికి 12ంటికి 3ంటికి 5ంటికి వచ్చిన వారు ఆయన నీతి కలిగిన న్యాయాధిపతి, మనం పడిన కష్టానికి ఎంత ఇవ్వాలో ప్రతిఫలం ఆయనకి తెలుసు అని ఆయన మీద నమ్మికను బట్టి వచ్చినందుకు వారు పడిన కష్టానికంటే అధికమైన ప్రతిఫలం ఇచ్చాడు.
ఈ రోజున ఈ భూమి మీద కొన్నిసార్లు మంచి వారి కంటే అన్యాయస్తులు, మోసగాళ్ళు, దౌర్జన్యము చేసేవారు అభివృద్ధి చెందుతూ ఉంటే మనం వారిని చూసి ఈర్ష చెందక్కర్లేదు. వారిని గురించి ఇదిగో మంచిగా బ్రతకడం వలన నాకేంటి ప్రయోజనం అని అనుకోవద్దు. కానీ మన దేవుడు మంచివాడు, నీతి కలిగిన న్యాయాధిపతి గనక ఆయన త్రవ్వలో ఎలాంటి మోసము కానీ, ఆయన కాటాలో రాళ్లలో ఎలాంటి మోసము లేదు గనక మనము ఆయన మీద ఉన్న నమ్మికను బట్టి భూమి మీద నీతిగా యథార్థంగా జీవిస్తూ ఆ పరలోకమందున్న తండ్రి పనిని మనం నమ్మకంగా చేస్తూ ఉండగా మనకి ఏమి ఇవ్వడం న్యాయమో ఆయన తెలుసు గనక ఈ లోకంలో మనకి ఇచ్చేవి ఇస్తాడు. ఈ జీవితం తర్వాత పరలోకంలో ఆయన మన కష్టానికి తగిన ప్రతిఫలం రెట్లుగా ఇచ్చి మనల్ని పరలోకంలో ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు. యేసయ్య మంచితనం ఏం చేస్తుంది అంటే మన ప్రార్థనలకు జవాబునిస్తుంది అని మనము గుర్తించాలి. ఒక వ్యక్తి యేసయ్య దగ్గరికి వచ్చి మోకరించి, సద్బోధకుడా, నేను నిత్య జీవం పొందడానికి ఏ మంచి పని చెయ్యాలి అని అడిగాడు. అప్పుడు యేసయ్య వ్యక్తిని చూసి, నన్నెందుకు మంచి బోధకుడు అని పిలుస్తున్నావు? మంచివాడు ఒక్కడే, ఆయన దేవుడు అన్నాడు. అంటే యేసయ్య నేను మంచివాడిని కాదు అని చెప్పలేదు. కానీ ఆ మాట ఎందుకు అన్నాడు అంటే, నీవు మంచి బోధకుడా అన్నావు అంటే నన్ను మానవుడిగా కాదు కానీ దేవుడుగా కూడా నీవు గుర్తించావా లేదా అని అతనిని ప్రశ్నిస్తూ అడిగి అతని మాటకు జవాబునిచ్చాడు. అదేంటి అంటే, నీవు నిత్య జీవం పొందాలి అంటే ఆజ్ఞలు గైకొను అన్నాడు. అంటే మంచి దేవుడు మంచి మాటలు చెప్తాడు, దాన్ని మనం గైకొనాలి, నిత్య జీవంలోనికి వెళ్ళాలి అంటే మనం రక్షింపబడేది ఎలా అంటే కేవలం విశ్వాసము, కృప ద్వారానే రక్షింపబడదు. కానీ ఆయన మనల్ని రక్షించింది ఎందుకంటే మంచి పనులు చేసినందుకు రక్షించలేదు, కానీ మనము ఆయన చెప్పిన మంచి పనులు చెయ్యాలి అని ఆయన మీదున్న మన విశ్వాసము, ఆయన మన పట్ల చూపిన కృప ద్వారా రక్షించి మంచి పనులు చెయ్యాలని కోరాడు. అలాంటి మంచి పనులు చేసినప్పుడు మేలు చేసిన వారు నిత్య జీవానికి, కీడు చేసిన వారు నిత్య నరకాగ్నికి వెళ్తారు. అంటే మంచి దేవుడు మంచి మాటలు చెప్తాడు, ఆ మంచి మాటలను గైకొనిన వారు మాత్రమే పరలోకం చేరతారు. ఇక్కడ మన ప్రార్థనలకు ఆయన జవాబునిస్తాడు అంటే ఆయన కృప ద్వారా, ఆయన మంచితనము, ఆయన ప్రేమను బట్టే మన ప్రార్థనలకు జవాబునిస్తాడు. మన ప్రార్థనలు విని ఆయన మన అవసరాలు తీరుస్తాడు. మన ప్రార్థనలు విని మనల్ని సంరక్షిస్తాడు. మన ప్రార్థనలు విని మనల్ని మంచి మార్గంలో ఆయన ఏం చేస్తాడు అంటే నడిపిస్తాడు. కనుక ఆయన మంచితనాన్ని బట్టి మనం ఏం చేయాలి అంటే, ఎప్పటి వరకు ఆయన మంచితనం ఉంటుంది అంటే నిరంతరము ఉంటుంది అని గ్రహించాలి. నిరంతరము అంటే అందుకనే 136వ కీర్తనలో 1 నుండి బహుశా 3 చరణాల్లో ఏమంటాడంటే, ఆయన దయాళుడు, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ప్రభువుల ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన కృప నిరంతరముండును అంటాడు. అంటే నిరంతరము ఉండేది ఏంటి అంటే దేవుని ప్రేమ, దేవుని మంచితనం, దేవుని దయ నిరంతరము మానవుడి మీద ఉంటుంది. అంటే మానవుల ప్రేమలు ఎలా ఉంటాయి అంటే, ఆరోగ్యం ఉన్నప్పుడు, అన్నీ బాగున్నప్పుడు, మన దగ్గర మంచి ఉద్యోగం ఉన్నప్పుడు, మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు ఒకలాగుంటుంది. అన్నీ కోల్పోతే ఆ ప్రేమలో మార్పులు చేర్పులు వచ్చేస్తాయి. కానీ దేవుని ప్రేమ నిరంతరము ఉంటుంది. అంటే అది ఎప్పుడూ కూడా నిలిచి ఉండేటటువంటి మంచితనం. ఇప్పుడు ఆ మంచితనాన్ని బట్టి మనం ఏం చేయాలి అంటే ఎల్లప్పుడూ కూడా ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అందుకనే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో కూడా ఇందాక మనం చదువుకున్నట్లుగా రాజుల రాజుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ప్రభువుల ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించమన్నటువంటి వాక్యమే
ఎఫెసీ పత్రిక 5:20లో కూడా మీరు సమస్తమును గూర్చి ఎల్లప్పుడూ ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అంటాడు. మన దేవునిలో ఉత్తమమైన గుణలక్షణాలు ఉన్నాయి. ఇంతకు ముందు మనం 3 వీడియోలు చూసినట్లుగా ఇది 4వ వీడియో. మన దేవుడు పరిశుద్ధుడు, మన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు, మన దేవుడు కనికరము కలిగిన దేవుడు, మన దేవుడు మంచితనము కలిగిన దేవుడు గనక ఆయనలో ఉన్న ఉత్తమమైన గుణాలను బట్టి ఏం చేయాలి అంటే మనము ఆయనకి కృతజ్ఞతలు చెప్తూ ఉండాలి. ఇప్పుడు కృతజ్ఞతలు దేనిని బట్టి చెప్పాలి అంటే, ఒకటి దేవుని యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి. అంటే ఆయన సృష్టికర్త. ఎందుకు ఆయన్ని స్తుతించాలి అంటే సృష్టికర్త, సర్వాధికారం కలిగిన దేవుడు, సర్వశక్తి కలిగిన వాడు, సర్వజ్ఞానం, సర్వ వ్యాపకత్వం, సర్వయుగాలలో అక్షయుడు కనుక ఇలాంటి శక్తి సామర్థ్యాలను బట్టి స్తుతులు చెప్పాలి. అందులోనే ఆయన గుణగణాలను బట్టి స్తుతులు చెప్పాలి. ఆయన మంచివాడు, ప్రేమ కలిగిన వాడు, దయ కలిగిన వాడు, నీతిగల న్యాయాధిపతి, ఇలాంటి వాటిని బట్టి స్తుతులు చెప్పాలి. ఈ స్తుతులతో పాటు మనం చెప్పవలసింది ఏంటి అంటే కృతజ్ఞతలు కూడా తెలియచేయాలి. కృతజ్ఞతలు ఎందుకు చెప్పాలంటే దేవుడు మన జీవితంలో ఏం చేశాడు అంటే ఆయన మంచితనాన్ని బట్టి అందరి పట్ల ఉపకారం చేసినందుకు, ఆయన మంచి విషయాలను బోధించినందుకు, ఆయన మంచి ఈవులను ఇస్తున్నందుకు, ఆయన కష్టానికి తగిన ప్రతిఫలం ఇస్తున్నందుకు, ఆయన మన ప్రార్థనలకు జవాబునిస్తున్నందుకు, ఇలాగా ప్రతి దానిని బట్టి మనం ఏం చేయాలి అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉండాలని చెప్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన. తండ్రి, నీకే వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఎవరైతే నీ మంచితనాన్ని నాయన గుర్తించి, ఎవరైతే నీ మీద నమ్మిక పెట్టుకుని నిన్ను ఆశ్రయిస్తూ ఉన్నారో వారందరికీ మేలు చేస్తానని మీరు వాగ్దానం చేశారు కనుక ఎవరైతే నీ మాటలను నమ్మి నీ వద్దకు వస్తున్నారో నీవు అందరికీ ఉపకారము చేసే దేవుడు కనుక నాయన ఈ టీవీ స్క్రీన్ ముందు ఎంతమంది అయితే తలలు వంచి ప్రార్థిస్తూ ఉన్నారు నాయన, వారి మీద నీ మంచితనాన్ని మీరు చూపించండి. నీ కనుదృష్టిని వారి మీద నిలిపి ఉంచండి. వారు ఏ అవసరాలలో అయితే ఉన్నారో, వారు ఏ అక్కరలో అయితే ఉన్నారో ప్రతి అక్కరలను తీర్చే దేవుడు నాయన. నీ మంచితనము ప్రతి అవసరాలను తీరుస్తోంది. వారిని సంరక్షిస్తావు, వారిని నడవవలసిన త్రోవను నడిపిస్తావు గనక నిశ్చయముగా నీ మంచితనాన్ని వారు కోరుకుంటూ ఉండగానే నాయన వీరి యొక్క ప్రతి అవసరాలను మీరు తీర్చండి. నాయన నీ ఆకాశ వాకిన్లను విప్పి పట్టజాలని దీవెనలు కుమ్మరించి వీరి పిండి పిసుగుతోటే నూనె బుడ్డే తరిగిపోదు అని మీరు బైబిల్ గ్రంథంలో వాగ్దానం చేసినట్లు కరువులో సహితము పోషించడానికి మీరు సమర్థులు గనక నిశ్చయముగా వీరిని పోషించి సంరక్షించి వీరిని మంచి మార్గంలో ఉన్నతమైన స్థితికి నడిపించి దీవించమని నజరేయుడైన యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.